జంతు కొవ్వు కలిపారు అని ఘోరంగా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని మీదట దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి. మనకు కూడా ఎంతో ఆవేదన చెంది దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. నేను కూడా సుప్రీంకోర్టులో స్వయంగా పిటిషన్ వేయటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఏంటి, దీనిపై విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక సిట్ వేసింది. ఆ సిట్టు మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు మీ ఆధారంలో సుప్రీంకోర్టు ఆధారంలో ఎంక్వైరీ చేయాలని మనం అడగటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ ఆధారంలో సిట్ను అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేసినప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, స్వామివారి ప్రసాదాలకు సంబంధించింది, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విషయం కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలు ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు మాట్లాడకుండా ఉంటే మంచిది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండి ఈ విధంగా కామెంట్ చేయటం కూడా మంచిది కాదు అని కూడా కామెంట్ చేయటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిట్కి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే 4 ట్యాంకర్స్లో నెయ్యి సప్లై చేశారో ఆ సప్లై చేసిన 4 ట్యాంకర్లు శాంపిల్స్ ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అందులో ఆ రిపోర్ట్లో చెప్పినట్టుగా ఈ నెయ్యిలో జంతు కొవ్వు ఉందా లేదా, జంతు కొవ్వు ఉంటే ఆ నెయ్యిని ప్రసాదాలు తయారు చేయటంలో వాడారా లేదా అని సమగ్రంగా దర్యాప్తు చేయమని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సప్లై చేసిన ట్యాంకర్లో కల్తీ వచ్చింది. ఆ కల్తీ జరిగిన రిపోర్టు ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి మనం కోర్టును ఆశ్రయించాలి. సరే, గత 2-3 రోజుల నుంచి సిబిఐ సిట్ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారని చెప్పినాక దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పిన దాంట్లో సిట్ ఎంక్వైరీలో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి, మీటింగ్ అయిపోయినాక కానివ్వండి, వాళ్ళు మంత్రులు కానివ్వండి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటిపై ప్రధానంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది, అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంపై భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పినాక కూడా, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా కూడా, జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టేస్తున్నాయి. వైసీపీ హయాంలో జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు, ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు, ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? సిట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుద్దురసంతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫ్లెక్సీలు ఒకవేళ మాకు తెలిసిన కాడికి అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళే పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి, పోలీసులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఎందుకంటే సిట్టించి రిపోర్ట్ ప్రకారం జంతు కొవ్వలేదని చెప్పారు కదా. సో ఇవన్నీ ఇట్లా ఉంటే అది జరగకుండా ఈ వారం రోజుల నుంచి క్యాబినెట్ మీటింగ్ అయిన దగ్గర నుంచి దుష్ప్రచారం చేయటం, నన్ను, బోర్డు సభ్యుల్ని, మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడతారు,
వాళ్ళు మాట్లాడిన కొన్ని ప్రధాన అంశాలకు నేను చెప్తాను. 24లో 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు అని చెప్తున్నారు. ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. దీంట్లో లాస్ట్ పేజీలో ఇందాక వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా ఈ చూపించినట్టున్నారు. ఇవి ఎస్ వాల్యూస్ ఉంటే ఎస్ వాల్యూస్ ప్రకారం సో ఉన్నాయని చదువుతాను. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అల్లట్రెంట్స్ యాజ్ పర్ ISO 17678 ఏమని సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్ సస్పెక్టెడ్ యాజ్ పర్ ISO స్టాండర్డ్. సస్పెక్టెడ్ అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ బేస్ చేసుకొని జంతు కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంది కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది, ఇది మెన్షన్ చేశారు, కానీ పైన రాశారు క్లియర్గా సస్పెక్టెడ్ ఉన్నప్పుడు నీకు కన్ఫర్మ్ కాకుండా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ సమావేశంలో మాట్లాడతారండి? మళ్ళా ఇప్పుడు కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో ప్రధాన అంశం, ఆ ఎన్డీ రిపోర్ట్ కూడా ఆ ట్యాంకర్ సప్లై చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే, ఆ రిపోర్ట్ వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చెప్తున్న ఇంకో ప్రశ్న, CFTRI రిపోర్ట్. CFTRI అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్. CFTRI రిపోర్టు 2022లో వచ్చింది. వచ్చినా కూడా చైర్మన్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి వచ్చినా కల్తీ నెయ్యి ఉందని CFTRIలో కూడా చెప్పారు. కల్తీ నెయ్యి జరుగుతుంది అని, నెయ్యిలో కల్తీ జరుగుతుందని CFTRI రిపోర్ట్ వచ్చినా తొక్కి పెట్టారు అని చెప్తున్నారు. ఇది చాలా ఘోరమైన అభయం. దానికి కారణం మేమని, బోర్డు చైర్మన్ అని, అధికారులని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి కారణం అనేది ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ CFTRI గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు CFTRIకి శాంపిల్స్ పంపించాలని రాసింది నేను. తొక్కిపెట్టేవాడిని అయితే నేనే ఎందుకు రిపోర్ట్ తెప్పించమని రాస్తాను? రాసినాక రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులది. వాళ్ళు మా దృష్టికే తీసుకురాలేదు. అగైన్ మళ్ళీ ఇంకో నెపం కూడా. ఈరోజు నిన్న మంత్రులు మాట్లాడుతూ CFTRI రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేశారని. CFTRI రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేయాలి. కల్తీ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు చూస్తున్నాం. అది మనం దాంట్లో కూడా జంతు కొవ్వు ఉందని అది ఒక ఉపయోగం చేస్తున్నారు 22లో. సో ఆ రిపోర్టు తొక్కిపెట్టారు. మరీ ముఖ్యంగా నేనే తొక్కిపెట్టేవాడిని అయితే CFTRIకి పంపించమని నేనే ఎందుకు రాస్తాను? నాకు వచ్చిన కంప్లైంట్, ఇనానిమస్ ఎవరో పంపించిన కంప్లైంట్ మీద నేను దాని మీద CFTRIకి పంపించమని రాసి సంతకం పెట్టాను. ఎందుకంటే అధికారులు కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ తాత్సారం చేస్తారేమోనని. వచ్చినాక ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకున్నారో లేదో అది అధికారులను అడగాలి.